మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎవరిని అనుగ్రహించారో తెలుసా? తెలుసుకుందాం రండి. ప్రతిరోజు బోయవాడు చామదుంపల్ని ఉడకబెట్టి వెంకటేశ్వర స్వామికి పెట్టేవాడు. యథావిధిగా బోయవాడు చామదుంపలు ఉడకబెట్టి అతని భార్యని పిలిచి దుంపలలో తేనె పోయి అని చెప్తాడు. అతని భార్య తేనె అయిపోయింది అని చెప్తుంది. సరే ఇద్దరం వెళ్ళి తేనె తీసుకొద్దాం అని అతని పిల్లవాడిని పిలిచి దుంపల్ని చూస్తూ ఉండు, మేము అరణ్యానికి వెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరు అరణ్యంలోకి వెళ్ళిపోతారు. ఆ పిల్లవాడికేమో చాలా ఆకలిగా ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ వెంకటేశ్వర స్వామి ఉంటారు అని వాళ్ళ నాన్న చెప్పిన మాట ఆ పిల్లవాడికి గుర్తుకొస్తుంది. నాన్న ప్రతిరోజు అక్కడెక్కడికో వెళ్ళి ప్రసాదం పెట్టి ఆ తర్వాత ఇంటికి తెస్తాడు. ఈ చెట్టులోనే వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు అక్కడెక్కడికో ఎందుకు వెళ్ళి పెట్టడం, ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా అని ఆ పిల్లవాడు చెట్టు ఎదురుగా దుంపలు పెట్టి వెంకటేశ్వర స్వామిని పిలుస్తూ తొందరగా వచ్చి నువ్వు తినేస్తే నేను తింటా అని పిలుస్తాడు. ఆ చెట్టులో ఉన్నాడని నమ్మి పిలిచినందుకు వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యక్షమై దుంపలను తింటారు. కాసేపటికి పిల్లవాడి తల్లిదండ్రులు వస్తారు. దుంపలేమయ్యాయిరా అని అడుగుతారు. వెంకటేశ్వర స్వామికి పెట్టాను, తర్వాత నేను తినేశాను నాన్న అని చెప్తాడు. అంతే. కోపంతో పిల్లవాడిని కొట్టేందుకు చేతిలో ఉన్న గొడ్డలతో వస్తుంటే చెట్టులోంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతారు. బోయవాడు ఆనందంతో కన్నీరు మున్నీరు అవుతాడు. అలా మొట్టమొదట తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందినవాడు బోయవాడు. తిరుమల తిరుపతి చరిత్ర జీవితంలో ఒక్కసారైనా తెలుసుకోకపోతే ఎలా? ఆ వీడియో లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నా, ఓపెన్ చేసి చూడండి. గోవిందా గోవిందా అని కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.